అయినా రాజే అని చెప్పేసి కావ్య అయితే గట్టిగా అంటూ ఉంటుంది. అలా కావ్య ఆయన రాజే అనే అంటుంటే మీరు కాదంటున్నారు ఏంటని గట్టిగా అనేసరికి ఆయన రాజు నా భర్త అని చెప్పేసి అయితే కావ్య అనేసరికి రాజు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక యామిని కూడా అలా షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా బావకి నిజం గతం గుర్తొస్తుందా ఏంటా అనేది అనుకుంటూ ఉంటుంది. తను రాజైతే మనల్ని గుర్తుపట్టాలి కదా అని రుద్రాని అంటూ ఉంటుంది కావ్యతో. అలా అనేసరికి తను రాజే కానీ తను గతం మర్చిపోయారు. తనకి యాక్సిడెంట్‌లో గతం గుర్తుకు లేదు అని అనేసరికి అపర్ణ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక ఆహ్ యామిని అయితే రాజుతో బావ ఇక్కడ ఉండొద్దు, నీకు ఇక్కడ ఉంటే ఏదో భయంగా ఉంది కదా, వీళ్ళని చూస్తే కంగారుగా ఉంది కదా, వెళ్ళిపోదాం అని అనేసరికి ఎక్కడికి అని అపర్ణ గట్టిగా అరుస్తూ ఉంటుంది యామిని మీదకి. ఈరోజు రాజుకి గతం గుర్తొచ్చే వరకు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా అనగానే యామిని ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక తనకి ఎలా అయినా గతం గుర్తుకు రావాలి అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక వీళ్ళందరూ అయితే చాలా ప్రయత్నిస్తూ ఉంటారు రాజుకి గతం గుర్తు రావడానికి. ఇక వీళ్ళందరూ ఆడిన మాటలకి రాజు అయితే అయోమయంగా అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పు కళ్యాణ్, స్వప్న వీళ్ళందరూ అయితే రాజుతో మాట్లాడడానికి చూస్తూ ఉంటారు. అలా అందరూ ఏదో ఒకటి మాట్లాడేసరికి కావ్య వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే వాళ్ళు మాట్లాడి విని ఏమిటో గుర్తులేక తల తిరిగినట్లుగా అవుతూ ఉంటుంది. ఇక తల అటు కొంచెం తల పట్టుకుంటూ ఉంటాడు. ఇక అపర్ణ వీళ్ళందరూ అయితే ట్రై చేస్తూ ఉంటారు, రాజుతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు రాజు జ్ఞాపకాలన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ విని సేమ్ రాజు అయితే షాక్ అయ్యి అలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాడు. అది చూసి ప్రకాశం షాక్ అవుతూ ఉంటాడు.